ఈరోజు జాతర తర్వాత మూడవ మంగళవారం రాయలసీమ రంగస్థలి కళాకారులు అలాగే ముఖ్యంగా చిగోరు ఆధ్యాత్మిక కేంద్రం హనుమంతరావు సారు వారి సోదరిమణులు స్వరాజ్య లక్ష్మి గారు ఈరోజు మన గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. అందరూ కలిసి సంయుక్తంగా ఈరోజు ఒక 20 మంది కళాకారులు పౌరాణిక వేషధారణలతో రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు అలాంటి పౌరాణిక వేషధారణలతో ఈరోజు అమ్మవారిని మొక్కుకుంటాం. ప్రతిసారి జాతర వస్తే తిరుపతిలో గంగ జాతర మారిగా ప్రపంచంలోనే ఎక్కడా జరగదు. జాతర స్టార్ట్ అయిన వారం రోజులు అలాగే జాతర అయిన తర్వాత 5 మంగళవారాలు 5 ఆదివారాలు అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. ఈరోజు మంగళవారం మూడవ మంగళవారం అమ్మవారిని వివిధ రకాల పనులతో ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారి దర్శనం మాకు దేవస్థానం వారు కల్పించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ వేషధారణలు వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఇప్పుడు తరం వారు సరిగ్గా వేషాలు వేయడం లేదు. ఈ భావి తరాలకి మనం ఈ వేషధారణ అనేది వారికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రాయలసీమ రంగస్థలి కళాకారులు ఈ వేషధారణ వేస్తున్నాము. మన సనాతన ధర్మానాన్ని మనం కాపాడి నేటి యువతకు మనం స్ఫూర్తిదాయకంగా నిలగాలి అనే విషయంతోనే ఈ గంగమ్మ తల్లికి మేము వేషధారణ వేస్తున్నాము. అమ్మవారి దీవెనలతో మనం అందరూ చల్లగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో దేశ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు చిత్రపు హనుమంతరావు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సాధికార సమితి తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నాను. రాష్ట్రంలో దేశంలోనే ప్రప్రథమంగా బ్రాహ్మణుల కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి మా అందరికీ ఎంతో లబ్ధి చేకూర్చినందుకు వారు తిరిగి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లాలోని బ్రాహ్మణుల తరఫున ఆ తిరుపతి గంగమ్మకి సారి సమర్పిస్తున్నాం. వారు 5 ఏళ్ళు కూడా రాష్ట్రాన్ని సుభిక్షంగాను సుఖ సంతోషాలతోనూ బ్రాహ్మణులకు మరింత లబ్ధి చేకూరేలా సుపరిపాలన సాగిస్తారనేటువంటి ఆ దేశంలో ఆశీర్వదించాలని గంగమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాం.